గత వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్ గా మారితే వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్ గా పెట్టుకుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం దారదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై కనీసం చర్య కూడా లేదన్నారు. విచారణకు సైతం దిక్కులేదని ట్వీట్ చేశారు షర్మిల. కాకినాడ పోర్ట్ ఒకటే కాదు, కృష్ణపట్నం పోర్టును లాక్కున్నారు. అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పడంగా అమ్మేశారన్నారు. ఏపీని పోర్టులకు హబ్ గా మార్చే పాలసీలు సరే, మరి గంగవరం పోర్టు సంగతేంటని ప్రశ్నించారు. ప్రతి ఏటా దాదాపు 2,000 కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానికి రాసి ఇచ్చిందని గుర్తు చేశారు ఆమె. అదానికి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవని, కళ్లు మూసి తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారన్నారు. మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగమని బుకాయించారని షర్మిల ట్వీట్ చేశారు.